సో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో రాత్రి టైం అనిపిస్తున్నా 11:35 అయిందనమాట. సో నేను మ్యాక్సిమం పడుకునే ముందే నా సప్లిమెంట్స్ అన్నీ వేసుకుంటా. సో నేను అనుకున్నా సో నేను ఏ సప్లిమెంట్స్ వేసుకుంటా, ఏంది, ఎందుకు వేసుకుంటా అనేది ఒక వీడియో వేస్తే బాగుంటుంది కదా, లాంగ్ వీడియో. సో ఎవరెవరైతే మన వాళ్ళు ఎవరెవరైతే చూస్తారో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ఏంది సీన్ అని. సో అందుకనే ఇక్కడ మొత్తం స్టాక్ పెట్టేసిన, నా సప్లిమెంట్ స్టాక్ నేను ఏమేమి యూజ్ చేస్తా, ఎందుకు యూజ్ చేస్తా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ వే ప్రోటీన్ అనమాట. సో వే ప్రోటీన్ ఎందుకు యూజ్ చేస్తాను నేను వే ప్రోటీన్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే నా ప్రోటీన్ ఇంటేక్ జల్దీ కంప్లీట్ చేయడానికి నేను చూస్తాను అనమాట. సో నేను ఇప్పుడు కరెంట్లీ నా ప్రోటీన్ మొత్తం డిపెండ్ అయింది ఇవి 2 స్కూప్స్ మీద, 10 eggs మీద. చికెన్ తింటలేను ఎందుకంటే తినబుద్ధి అవుతలే. సో అదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడైనా బయటికి ఎటైనా వెళ్తున్నా కూడా నేను ఈజీగా క్యారీ చేయడానికి ఇది హెల్ప్ చేస్తాను అనమాట. సో అందుకనే వే ప్రోటీన్ అనేది పక్కా యాడ్ ఆన్ చేసుకుంటా, పక్కా యూజ్ చేస్తాను. అండ్ ఇంకోటి సెకండ్ సప్లిమెంట్ అండ్ మెయిన్ సప్లిమెంట్, ప్రోటీన్ కన్నా ఇది చాలా మెయిన్ అనమాట, క్రియాటిన్. సో నేను కరెంట్లీ క్రియాటిన్ 2 brands యూజ్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి ఆటమ్ది, ఇంకోటి వచ్చేసి వెల్కోర్ది. సో ఇవేంటంటే మనం 2 బ్రాండ్ల అథ్లెట్ కాబట్టి నాకు 2 వస్తాయి. సో వచ్చిన దాంట్లో నేను నా మూడ్ బట్టి, ఉత్సాహం బట్టి యూజ్ చేస్తాను. సో అంటే ఫ్లేవర్ ఏది బాగుంటుంది యూజ్ చేస్తా. సో ఇప్పుడు క్రియాటిన్ ఎందుకు అంటే నీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తుంది. నీకు క్రియాటిన్ ఏంటంటే వాటర్ అనేది హోల్డ్ చేస్తుంది నీ బాడీలో. అది హోల్డ్ చేయడం వల్ల నువ్వు యూజ్ కనిపిస్తావు, బాగా కనిపిస్తావు. అండ్ ఇంకోటి బాగా కనిపిస్తావు అంటే మస్కులర్ కనిపిస్తావు. అండ్ అట్లనే నీ స్ట్రెంత్ అనేది చాలా ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఫుడ్ నుంచి క్రియేటిన్ వస్తుందా అంటే జనరల్గా ఫుడ్ నుంచి రావాలంటే నువ్వు 5 kg లేకపోతే 6 kg ఆఫ్ మీట్ తినాలి ఒక్కరోజు. మీట్ అంటే మన చికెన్ అంత తినాలి. సో అది తినలేం కాబట్టి మనం ఈ రూపంలో మనం యాడ్ ఆన్ చేసుకుంటాం. సో అందుకని అనమాట. సో అందుకని నేను క్రియాటిన్ యూజ్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇప్పుడు జిమ్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా సరే క్రియాటిన్ అయితే పక్కా యూజ్ చేయండి అంట. మిగతా అవన్నీ ఇప్పుడు వే ప్రోటీన్ అనేది నీకు ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్ నుంచి వస్తుందంటే అవసరం లేదు, వస్తలేదు అంటే వే ప్రోటీన్ యాడ్ ఆన్ చేసుకో. సో ఇప్పుడు సప్లిమెంట్స్కి వచ్చేద్దాం. ఇది వచ్చేసి జింక్ అనమాట. ఇది ఈరోజే ఆర్డర్ చేసుకున్నా. సో ఈ బ్రాండ్ది టాటా 1mg అని ఉంటుంది. సో ఈ జింక్ ఎందుకు యూజ్ చేస్తా అంటే బేసిక్గా మన టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది చాలా డౌన్ ఉంది. ఎంత ఉందంటే 360 mg/dl ఉంది. బేసికల్గా నా ఏజ్ ఉంది లేకపోతే 18 అబోవ్ ఉన్న వాళ్ళది 500 to 600 ఉండాలి. అప్పుడే బాడీ అనేది మంచిగా గ్రో అవుతుంది టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల. కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి జింక్ విటమిన్ B6 అనేది ఉంది కదా. సో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట టు ఇంప్రూవ్ టెస్టోస్టెరాన్. అంటే దీనివల్లనే టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అయిపోతుందా అంటే సో అట్లా మనం చెప్పలేము, కానీ జింక్ అనేది హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షీలాజిత్. అది కూడా మనం ముఖామి షీలాజిత్ యూస్ చేస్తాం. ఎప్పటి నుంచో మనం దీని అథ్లెట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టిక్స్ వచ్చినాయి, హనీ టేస్ట్ ఉంటుంది. సో మస్తు ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇది కూడా టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయడానికి ఇది కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అట్లనే స్లీప్కి హెల్ప్ చేస్తుంది. నీకు ఒకవేళ నీ బాడీ ఫటిక్ ఉండి రికవరీ లేకపోతే అట్లా హెల్ప్ చేస్తుంది. సో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, ఒకటి అని చెప్పలేం. అండ్ ఇది చాలా బెనిఫిట్ అవుతుంది నాకైతే, నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి కాల్షియం. సో అనిపిస్తున్నా కాల్షియం. సో ఈ కాల్షియం ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇది కూడా ఈ మంత్ యాడ్ ఆన్ చేసుకున్నా. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే నాకు కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఇస్తున్న ప్రతిదానికి ఎంతెంత ఉన్నాయి అనే రిపోర్ట్ ఇస్తుంది, దానికోసం అని ఆల్టర్నేట్ వేసుకున్నా. సో కాల్షియం అనేది మనకు పాలు, పెరుగు, డైరీ ప్రొడక్ట్స్ దొరికేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం అనుకున్నంతలో దొరకనప్పుడు మనం కాల్షియం అనే సప్లిమెంట్ యాడ్ ఆన్ చేసుకుంటాం. సో నేను అట్లా యాడ్ ఆన్ చేసుకున్నా. ఇది అనమాట మనం యూజ్ చేసేది. ఆటోమోలదే, మనం అథ్లెట్ కాబట్టి. సో నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి విటమిన్ D3 అనమాట. విటమిన్ D చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్. కనిపిస్తుందా? సో ఇది ఏంటి అంటే జనరల్ అంటారు కదా, నాకు హెయిర్ లాస్ అవుతుంది, నాకు ఎనర్జీ ఉండలేదు వర్కౌట్ చేసేటప్పుడు, బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంది. సో
ఆ టైంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే బేసికల్గా ఈ విటమిన్ డి అనేది మనకి సూర్యుడి నుంచి వస్తుంది. అంటే పొద్దున లేవగానే సూర్యుడి దగ్గర పోయి నుంచి కూర్చుంటే మనకు వస్తుంది. కానీ ఇప్పుడు మనం గంటలు గంటలు కూర్చోలేం. ఒక 10 నిమిషాల్లో మొత్తం విటమిన్ డి నీకు కావాల్సినంత వచ్చేస్తుంది అంటే రాదనమాట. సో ఆ టైంలో మనం ఏంటంటే సప్లిమెంట్ రూపంలో యాడ్ ఆన్ చేసుకుంటాం. ఇది ఫుడ్ నుంచి వస్తుందా అంటే మనకి డైట్ నుంచి వస్తుంది, అట్లా కూడా వస్తుంది. కానీ మనకి ఎంతైతే ఉండాలో అంత రాదనమాట. సో మినిమం 35 mg/dలో సో అట్లుంటుంది. సో అంతలో ఉండాలి. సో అది లేనప్పుడు మనం సప్లిమెంట్ రూపంలో యాడ్ ఆన్ చేసుకుంటాం అనమాట. సో నేను ఇది యూజ్ చేయడం వల్లనే నాకు ఆ విటమిన్ డి మంచిగా ఉందన్నమాట ఓవరాల్ బాడీలో. సో ఇది ఎసెన్షియల్ సప్లిమెంట్ అంటే నేను చెప్తా ఇది ఎసెన్షియల్ అని. ఎసెన్షియల్ ఎందుకు అంటే ఇది నీకు దొరకదు. మిగతా నేను చూపెట్టిన ఇందాక లైక్ ఏమంటారు కాల్షియం కానీ ఇంకోటి ఏంది క్రియేటిన్, ఇది ఎసెన్షియల్ అనే అంట. ఈ రెండు ఎసెన్షియల్ అనే అంట నేనైతే. సో ఎందుకు అంటున్నా అంటే ఎందుకంటే దొరకవు కాబట్టి, బయట దొరకవు కాబట్టి. క్రియేటిన్ రావాలంటే 6 kg మీట్ తినాలి. ఇది విటమిన్ డి దొరకాలంటే నువ్వు గంట సేపు కన్నా ఎక్కువ ఎంతసేపు కూర్చుంటే వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము అనమాట. కానీ ఎండలో ఎవడు గంట సేపు అయితే కూర్చోలేడు. టు బి ఫ్రాంక్, మీరు కూర్చోగలుగుతారంటే మీరు మనుషులు కాదు, మానవ అడ్వాన్స్ మనుషులు అనమాట. సో అది ఇంకోటి ఈ జింక్ అనేది ఫుడ్ నుంచి దొరికేస్తుంది, మనకి ప్రాబ్లం లేదు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సప్లిమెంట్ మల్టీవిటమిన్. ఇది మల్టీవిటమిన్ అనమాట. ఇది జిఎంసీది యూజ్ చేస్తున్నా. సో ఇది అనిపిస్తుంది మల్టీవిటమిన్. ఇది వేరియస్ ఆఫ్ బ్రాండ్స్లు ఉంటాయి. సో ఈ మల్టీవిటమిన్ అనేది ఏంటంటే మనకి బాడీలో ప్రతి ఒక్కరికి విటమిన్స్ అనే డెఫిషియన్సీ ఉంటుంది. ఏదో ఒక విటమిన్ అదని ఇదని ఏదో ఒకటి ఉంటుంది బై, పక్కా ఉంటుంది, 100% ఉంటుంది. మీరు మిరాక్యులస్ హ్యూమన్ అయి ఉంటే మీకు ఉండవు. సో మీకు లేకపోతే మీకు ఇట్లాంటివి అవసరం లేదు సప్లిమెంట్స్. సో మల్టీవిటమిన్ కూడా నాకేంటంటే ఏదో ఒక విటమిన్ బిస్కెట్ ఉన్నప్పుడు ఇది యాడ్ ఆన్ అయ్యి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకనే మల్టీవిటమిన్. నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి ఇది ఫిష్ ఆయిల్. ఇదైతే మజిల్ బేస్ యూజ్ చేస్తున్నా కరెంట్లీ. నెక్స్ట్ 12 hours యూజ్ చేస్తా. సో ఈ ఫిష్ ఆయిల్ అనేది ఎట్లా హెల్ప్ చేస్తా అంటే ఇప్పుడు నీ హార్ట్ హెల్త్ మంచిగా ఉండాలన్నా, నీ బోన్ స్ట్రెంత్ నీకు ఈ కరెక్ట్గా ఉండాలన్నా, స్ట్రెంత్ వైజ్ కానీ హార్ట్ హెల్త్ కానీ అన్నిటి పరంగా ఈ ఫిష్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఇది ఫుడ్ రూపంలో దొరుకుతుంది. నువ్వు ఫిష్ తింటే అంటే నువ్వు రోజు ఫిష్ తినగలిగితే ఇది హెల్ప్ చేస్తుంది. కానీ మనం తిన్నాం రోజు ఫిష్. సరే ఇంకా వెజిటేరియన్స్ అయితే అస్సలకి ఏం లేదు. అందుకనే ఏంది వెల్వర్సోలో యూవీ ఫిట్ ఉంటుంది, అది వెజిటేరియన్ కూడా వచ్చింది అనమాట. అది నేను ట్రై చేసిన ఢిల్లీకి పోయినప్పుడు. సో వెజిటేరియన్ కూడా ఆప్షన్ ఉంది. సో ఫిష్ ఆయిల్ అనేది ఇది కూడా ఎసెన్షియల్ సప్లిమెంట్ అని నేనంట. సో ఇప్పుడు మీరు ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయాలన్నా, ఎందుకు యూజ్ చేయాలన్నా మీకు ఇది ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో బేసికల్గా నేను హెల్తీయాన్స్ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో బ్లడ్ టెస్ట్ చేయిస్తాను ఎవ్రీ 3 monthsకి. అది కూడా ఏంటి అంటే వాళ్ళకి అడుగుతా నాకు విటమిన్స్ టోటల్ విటమిన్స్ది ఒక బ్లడ్ టెస్ట్ కావాలి, అండ్ అట్లనే థైరాయిడ్ది కావాలంట, అండ్ అట్లనే మన ఏంది టెస్టోస్టెరాన్ అడుగుతా. ఇంకా ఏమన్నా వాళ్ళు చెప్పుకొని సజెస్ట్ చేస్తారు నీకు ఇది కావాలా ఇది కావాలా అని. సో అది కావాలి అన్నప్పుడు నేను ఆలోచించి అవసరమా కాదా అని చూసి యాడ్ ఆన్ చేసేస్తా అనమాట. సో అట్లా నేను ఫస్ట్ మీరు ఎప్పుడైనా సప్లిమెంట్స్ ఏవి యూజ్ చేసినా బ్లడ్ రిపోర్ట్ అయితే పక్కా చేయరు. అండ్ క్రియేటిన్ లెవెల్ కూడా చూస్తా. అంటే క్రియేటిన్ లెవెల్ మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఒకవేళ మీరు క్రియేటిన్ అంటే ఇది ఉంది కదా, ఈ క్రియేటిన్ అనేది తాగకుండానే మీకు కరెక్ట్ టైం కుదరుతున్నాయి సర్లే. సో ఇప్పుడు క్రియేటిన్ అని ఉంది. సో మీరు కూడా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు క్రియేటిన్ లెవెల్ చూసుకోవాలన్నమాట. క్రియేటిన్ లెవెల్ 0.75 to 1.35 mg/dl ఈ మధ్యలో ఉంటే అది హెల్దీ అనమాట. అంటే హెల్దీ అంటే మీ క్రియేటిన్ లెవెల్ మంచిగా ఉన్నాయి. సో అది దాటి ఉన్న పక్షంలో ఏమవుతుంది అంటే మీకు కిడ్నీలో ఏమన్నా పంచాయతీ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. సో అది మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకే మనం క్రియేటిన్ యూజ్ చేయొచ్చా లేదా అనేది. సో అది మాత్రం పక్కా అనమాట. సో ఫిష్ ఆయిల్ అర్థమైంది అనుకుంటా. అండ్ లాస్ట్ అండ్ నా ఫేవరెట్ అండ్ నాకు అవసరమైన సప్లిమెంట్ ఇది. సో ఇదేంటి అంటే మాగ్నీషియం గ్లైసైనేట్. సో ఈ మాగ్నీషియం గ్లైసైనేట్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే సో బేసిక్గా నాకైతే నిద్ర రాదు పోయి. నిద్ర నేను ఎంత పోదాం అనుకున్నా, ఎంత ట్రై చేసినా నాకు నిద్ర అనేది చాలా ప్రాబ్లం ఉంది. సో నేను ఆ టైంలో ఏంటంటే కరెక్ట్ 1/2 hour ముందు లేదంటే 1 hour ముందు ఏం చేస్తా అంటే ఇవి 2 క్యాప్సూల్ వేసుకోగానే
మంచిగా నాకు నిద్ర అయితే వస్తుంది. సో ఇది ప్రాపర్గా నిద్ర నీకు బెటర్గా రావడానికి మాత్రం ఇది హెల్ప్ చేస్తుంది. సో మీకు నిద్ర ప్రాబ్లం ఉంటే మీరు ఇది యాడ్ ఆన్ చేయొచ్చు అండ్ దీనివల్ల బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఇలా మ్యాగ్నీషియం ఉంటుంది, మ్యాగ్నీషియమే మనకు స్లీప్ని తిప్పేనికి చూస్తుంది. సో అందుకని యూజ్ చేస్తాను అనమాట. సో ఇది నా సప్లిమెంట్ ముచ్చట. సో నేను బేసికల్గా సప్లిమెంట్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఏదో ఒక పంచాయతీ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం, సో అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని గానం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా ఇవి అవసరమా మీకు పక్కా యూజ్ చేయాలంటే నన్ను అడిగితే అవసరం లేదు, కానీ అవసరం ఉన్నవి చెప్పినా కదా ఏమేమి అవసరం ఉంటాయో అనేది, అవి మాత్రం ఎసెన్షియల్. మిగతావన్నీ మీ బాడీలో లేకపోతే తక్కువ ఉంటే మీరు యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాల్షియం ఉంది కదా, ఇది ఈ మంత్ నుంచి యూజ్ చేస్తున్నా, ఇవన్నీ ముందు నుంచి యూజ్ చేస్తున్నా. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా ఇప్పటి నుంచి అంటే నాకు కాల్షియం లెవెల్ చాలా తక్కువ ఉంది, సో అందుకని యూజ్ చేస్తున్నా. సో అది ఎట్లా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్, బ్లడ్ రిపోర్ట్ వల్ల. సో మీకు ముచ్చట అర్థమైంది అనుకుంటున్నా మనం ఎందుకు ఏవి యూజ్ చేస్తున్నాం అనేది. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరు భయ్. ఇప్పటి నుంచి ఏంటి అంటే నేను ఫిక్స్ అయినా వీక్లో 3 కానీ 2 కానీ యూట్యూబ్ వ్లాగ్స్ అయితే పక్కా చేస్తా. కొత్త లైక్ జిమ్ కూడా షిఫ్ట్ అంటే నేను ఎప్పుడో పోయినా మధ్యలో ఆపేసిన, మా ఇంటి దగ్గర మంచిగా ఉంటుంది. సో ఆ మ్యూజిక్ కూడా బంద్ చేస్తా అన్నారు. సో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వర్కౌట్ చేసుకుంటూ కూడా చేస్తా. అండ్ అట్లానే ఇట్లాంటి నా పోస్ట్ వర్కౌట్ మీల్ అని, ప్రీ వర్కౌట్ మీల్ అని, సో మనం లైఫ్ స్టైల్ అని చాలా వ్లాగ్స్ అయితే చేస్తాను. నాకు వ్లాగ్స్ చేయడం మంచిగా అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాం. కానీ 2 వ్లాగ్స్ అయితే పక్కా చేస్తాను, ఎందుకంటే నాకు వ్లాగింగ్ బాగా అనిపిస్తుంది. నాకు మాట్లాడడానికి రాదు, తడబడుతుంటాం, బట్ చేస్తాం. సో ఫిక్స్ అనమాట. సో అందుకనే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ సపోర్ట్ చేయరి. సైనింగ్ ఆఫ్ అండ్ గుడ్ నైట్, బాయ్.